శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోవాలన్నా, ధనయోగం అనేది మీకు కలిగి ఉండాలన్నప్పుడు ఈ చిన్న మంత్రాన్ని మీరు విన్నా, చెప్పుకున్నా సరే కోట్లు మీ దగ్గరికి వస్తాయి. అప్పుల్లో మీరు ఎంత కూరుకుపోయి ఉన్నా సరే, అసలు ఒక్క రూపాయి కూడా ఆదాయం అనేది రావడం లేదన్నా సరే, మా జీవితం ఏంటి ఇలా ఉంటుందని అనుకున్నప్పుడు కూడా మీరు ఈ మంత్రం అనేది మీకు ఒక బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగపడుతుందన్నమాట. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే, మీకు ఎవరు తోడుగా లేరన్నా సరే, పరాయి వాళ్ళందరూ కూడా వదిలేశారన్నా, అప్పుల పాలు అవగానే మీరు ఎక్కడ వాళ్ళని సహాయం అడుగుతారేమో అని చెప్పి ఒక్కొక్కరు మెల్లగా జారుకుంటున్నారన్నా, ఇప్పటి వరకు మీకున్న డబ్బు అంటే షేర్ మార్కెట్లో కానీ ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోయిందన్నా, ఇలా ఏంటి అన్నది మీకు అర్థం కావడం లేదంటే, ఇల్లంతా సంతోషంగా ఉండి ఒక్కసారి చీకటైపోయింది. వెలిగి నింపాలంటే డబ్బు రావాలి. మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నానమ్మా. మీ యొక్క పూర్తి ఆశీర్వాదం మాకు కలగాలి అని మీరు ఎప్పుడైతే అమ్మవారిని ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూ ఉన్నారో, ప్రార్థనతో పాటుగా ఈ యొక్క మంత్రం కనుక మీరు జపించినట్లయితే ఎవరు ఎన్ని అడ్డంకులు తలపెట్టినా సరే మీరు ముందుకు దాటిపోగలరనమాట. ఇది 100% నిజమండి. ఆ అమ్మవారి ఆశీర్వాదం లేకపోతే మనం ఎంత కష్టం చేసినా సరే ఎవరో ఒకరు అడ్డంకి వస్తూనే ఉంటారు. వాళ్ళే కాదు, మన ఇంట్లో ఏదో ఒక కలహాలు సృష్టించడమో, లేదంటే ఏదో ఒక మాటలతో ఇబ్బంది పెట్టడమో, లేదంటే సూటిపోటి మాటలతో మనల్ని చాలా బాధ పెట్టడమో జరుగుతూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి మనకి దైవానుగ్రహం కలిగిందంటే వాళ్ళందరినీ ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఎంతమంది మనకి అడ్డు వచ్చినా, ఎంతమంది అడ్డు పుల్ల వెయ్యాలని చూసినా సరే మనం ధైర్యంగా, నిశ్చింతగా ఉండవచ్చు. మనం మన దైవానుగ్రహం పెంచుకొని డబ్బు సంపాదించాలంటే ఈ ఒక్క మంత్రాన్ని, ఈ ఏకైక ఒకే ఒక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుంది. మరి ఈ యొక్క మంత్రాన్ని చెప్పినప్పుడు నాన్ వెజ్ తినచ్చా అంటే, నాన్ వెజ్ తినకుండా ఉండడానికి ప్రయత్నించండి. అయితే ఈ యొక్క మంత్రం అయితే మీరు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో, ఖాళీగా ఉంటున్నామని అనుకుంటున్నారో ఆ సమయంలో ఈ మంత్రాన్ని చెప్పుకోండి. మనస్ఫూర్తిగా చెప్పుకుంటే రిజల్ట్ అనేది చాలా మంచిగా పనిచేస్తుందన్నమాట. చాలా చిన్న మంత్రం అనమాట. పేపర్లో రాసుకున్నా సరే ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు. లేదంటే ఫోన్లో అయినా రికార్డ్ చేసుకోండి. ఇంకెప్పుడైనా చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని మీరు విన్నా కూడా చాలా మంచిదనమాట. వింటున్నప్పుడు మీ మనసు అనేది తలుచుకుంటూ ఉంటాం కాబట్టి మీరు ఒక్కసారి ఏదైనా సరే గుర్తు చేసుకోండి. పాట వింటూ ఉంటున్నామంటే వాటంతట అదే పాట పాడుతూ ఉంటామన్నమాట. మనంతట మనమే పాడుతూ ఉంటాము. లేదంటే మన మనసులో చెప్పుకుంటూ ఉంటాము. ఇది నిజమే కదా. ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి. ఒక పాట ఏదైనా మనకి నచ్చిందన్నా, లేదన్నా ఆ పాట అనేది ఆటోమేటిక్గా మీరు ఎంత కాదనుకున్నా సరే ఆ ట్యూన్ అనేది మీతో వచ్చేస్తుంది. అయితే ఎప్పుడైనా సరే రికార్డ్ చేసుకుంటూ విన్నప్పుడు ఖచ్చితంగా ఈ మంత్రం అనేది వచ్చేస్తుంది. ఈ మంత్రాన్ని మీరు చెప్పుకుంటూ మీ పనులు కూడా మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మరి ఆ మంత్రం ఏంటంటే, ఓం శ్రీం హ్రీం క్లీం శివాయ నమః. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం శ్రీం హ్రీం క్లీం శివాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం శివాయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం శివాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం శివాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం శివాయ నమః అనే ఈ యొక్క మంత్రాన్ని మీరు 11 సార్లు జపించాలన్నమాట. 11 సార్లని ఎందుకు చెప్పారంటే, ఈ మంత్రం విన్నా కాదు, చెప్పుకున్నా సరే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. 11 సార్లు చెప్పిన తర్వాత మీరు 11 సార్లు కూడా వినొచ్చు. లేదంటే మీరు సొంతంగా ఎన్నిసార్లు చెప్పినా సరే ఈ మాట అనేది వినొచ్చు అనమాట. మీరు 5 సార్లు కానీ, 3 సార్లు కానీ, 11 సార్లు, మీకు టైం ఉందంటే 108 సార్లు అయినా సరే ఈ
మంత్రాన్ని చెప్పుకోవచ్చనమాట. ఈ మంత్రం చెప్పుకున్నట్లయితే పరమశివుని ఆశీర్వాదం మీకు కలిగిందంటే ప్రతి ఒక్కటి కూడా మీ సొంతమవుతుంది. మీకు శివాజ్ఞ లేనిదే ఏది కూడా సాధించలేరు కదా. ప్రతీది కూడా శివాజ్ఞ ఉంటే మీ సొంతమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీ ఇంట్లో శివలింగం ఉంటే జలంతో కానీ, పాలతో కానీ, పన్నీరుతో కానీ, లేదంటే గంధం, వాటర్, పసుపు, కుంకుమ ఏదైనా సరే అభిషేకం చేసిన తర్వాత ఈ మంత్రం మీరు చెప్పుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇలా మీరు ఈ ఒక్క మంత్రం చెప్పుకుంటూ శివుడికి అభిషేకం చేసుకుంటే శివునికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం కదా. ఆ బిల్వపత్రాలను సమర్పించుకొని ఈ యొక్క మంత్రం చేసుకుని అభిషేకం చేసుకుంటే మీరు సాధించలేనిదంటూ ఏది ఉండదు. ఏదైనా సరే తప్పకుండా మీ వశం అవుతుందన్నమాట. మీరు ఏది కోరుకున్నా సరే తప్పకుండా ఆ శివుని అనుగ్రహం అనేది మీపై ఉండి మీ ఇంటిల్లిపాది కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ప్రయత్నించండి. తప్పకుండా మంచి ఫలితమైతే వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.